ప్రొడ్యూసర్ కలవాలని మీరే తప్పు మాట్లాడారు. ఇప్పుడు ఆ నలుగురులో అల్లు అరవింద్ కుటుంబానికి సన్నిహితుడే కదా. అరవింద్ నాకు సంబంధం లేదన్నాడు. బట్ ఆయన దృష్టిలో అయితే ఆ నలుగురులో అల్లు అరవింద్ కూడా ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి చెడిందా పవన్ కళ్యాణ్ కి అల్లు అరవింద్? చెడటం ఉంది బావ కుటుంబం అండి, కుటుంబంలో తేడాలు. ఇప్పుడు మీరు ప్రభుత్వంతో మాకేం పని, మాది డిస్ట్రిబ్యూటర్ చూసుకుంటాం ఇందాక అన్నారు కదా. మరి నిన్న మొన్న అల్లు అరవింద్ గానీ దిల్ రాజు గానీ ప్రెస్ మీట్లు పెట్టి మాకు తెలియదు అన్నారు. మరి వీళ్ళకి తెలియకపోతే ఎవరికి తెలియదు? అదే చెప్తాను. ఆ రోజు మీటింగ్ అప్పుడు మీటింగ్ లో ఏమి బంద్ అనుకో ఎవరో ఆ 10 మంది ఉన్నారు, 10 మందిలో ఒకళ్ళు ఎవరో అనేశారు. అది బయటకు వచ్చేసింది ఎవరో ఒకళ్ళు. అది ఇమ్మీడియట్ గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి ప్రొడ్యూసర్ గా అందరూ కూర్చుని మాట్లాడి లేదు మనమే ఆపట్లేదు, ఆపకూడదు, మన కమిటీ వేసుకుని దానికి ఒక కమిటీ వేసి సాల్వ్ చేసుకుని ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డేనే వచ్చేసింది. నెక్స్ట్ డే వచ్చినా కూడా ఆపేస్తున్నారు అది ప్రొలాంగ్ అవుతుంది. నెక్స్ట్ డేనే ఆ మ్యాటర్ వచ్చేయటం. రేపు 30వ తారీఖు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంది, యాక్టివ్ కమిటీ మీటింగ్. ఆ మీటింగ్ లో విధి విధానాలు డిసైడ్ చేద్దాం. ఈ సినిమాలు థియేటర్లు ఈ గొడవ ఏంటి తెలుసుకుందాం. అందుకని దిల్ రాజు ఏమన్నాడు, లెక్కలు ఈ వారం రోజులుగా ఈ నెల రోజుల్లో మీ లెక్కలు ఇవ్వండి, మీకు వచ్చిన కలెక్షన్ ఏంటి, మీకు వచ్చిన నష్టం ఏంటి, లెక్కలు ఇవ్వండి, లెక్కలను బట్టి మనం కూర్చొని మాట్లాడదాం. ఇది వాస్తవం. ఇప్పుడు ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఒక వారం ఏమో మీరు రెంట్ తీసుకుంటారా, బాగా ఫుల్ హౌస్ ఉన్నప్పుడు రెంట్ ఏమైనా తీసుకుంటారా హైయెస్ట్ రెంట్ ఇచ్చి, రెండో వారం కొంచెం తగ్గానే పర్సెంటేజ్. ఇందాక ఒకటి పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ మధ్య ఫుల్ గ్యాప్ వచ్చినట్టేనా? గ్యాప్ అంటే గ్యాప్ ఉంది, కానీ ఆ గ్యాప్ ఎంతైనా ఫ్యామిలీ కదా సార్. మళ్ళీ అది కలుస్తూనే ఉంటారు అంతే. అది ఉన్న పైపు గొడవ ఇంట్లో గొడవలాగానే తప్పితే అది ఎంతైనా తప్పదు కదా సార్. పుష్ప 2 సినిమా ముందు ఇవన్నీ కూడా బయటపడ్డాయి కదా. బట్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్ట్ వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ తప్పదు సార్, కుటుంబం కదా సార్. ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ విడిపోతారు. జగదీశ్వర్ రెడ్డి గారు మీరేమంటారు? గ్యాప్ ఉందా? ఎప్పటి నుంచో ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి అరుస్తా ఉంటే బన్నీ అప్పుడు ఒక ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ అని అరుస్తుంటే ఇక్కడ ఆయన లేడు అని చెప్పి ఏదో మాట్లాడాడు కదా. ఇది ఎప్పటి నుంచో ఉంది భయ్య కాంట్రవర్సీ. ఎందుకంటే చెప్పంటారా, ఎవరు వాళ్ళు సొంతంగా ఉంటారన్నమాట ఒకరికొకరు. ఇక్కడ ఏంటంటే ఎవరు ఇప్పుడు అతనేమో 300 కోట్లు తీసుకుంటున్న స్టార్ అనే ఒక ఇమేజ్, అది ఇది అతను సొంతంగా ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలనుకునేటప్పుడు అతని మీద మెగా ఫ్యామిలీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అని అనుకొని అతను చేస్తుండొచ్చు. అది మనం ఎట్లా చెప్తాము, శిల్పా రవి క్యాంపెయిన్ పోయిన దానికే ఈ విధంగా చేశాడని. అప్పుడు పుష్ప 2 అప్పుడు అందరు కూడా వ్యాన్ బ్యాగర్ నుంచి ఆ మెగాస్టార్ వ్యాన్ బ్యాగర్ నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చి అల్లు అని సపరేట్ గా నేను అల్లు రామలకే నాదొక అల్లు స్టూడియోస్ అని పెట్టడం, నేను నాదొక చరిత్ర ఉంది అన్న ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నంతో ఆ చిన్న అండర్స్టాండ్. ఎందుకంటే అందరూ మెగా బ్యాండ్ వ్యాగన్ లో ఉన్నవాళ్లే మిగతా వాళ్ళందరూ. ఈయన ఒక్కడు మెగా బ్యాండ్ వ్యాగన్ నుంచి బయటకు వస్తున్నారు. అది కాస్త తేడా లైట్ గా మొదలైంది. ఆ తేడా అలా ఉంది. ఈవెన్ అల్లు అర్జున్ కూడా ఎప్పుడు ఈయన చిరంజీవి గారిని గొప్పగానే మాట్లాడతాడు, ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదు. కాకపోతే వీళ్ళు ఈ ఫ్యాన్స్ చిరంజీవి గారిని మీరు మాట్లాడరా మనం చిరంజీవి ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే అల్లరి వల్ల ఒకనాడు నాగబాబే తిట్టాడు, రాడయ్యా పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు అల్లరి చేస్తారని తిట్టాడు. అట్లాగూ పవన్ కళ్యాణ్ అంటే అల్లు అరవింద్ పిఠాపురం ప్రచారానికి కూడా వచ్చాడు. ఇప్పుడు వచ్చిన రాకట్టే ముందు అల్లు అర్జున్ వెళ్లి అక్కడ ప్రచారం చేశాడు. ఎస్పీవై అది ప్రచారం ఉండదు సార్. ప్రచారం కూడా నంద్యాల వెళ్ళి ఓట్లు వేయమని కూడా అంతే సార్ కనపడి వచ్చాడు. ఓట్లు వేయమని కానీ ఒక క్రూషియల్ మూమెంట్ లో జనసేన చావో రేవో అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ కు ఇవాళ ఓడిపోతే మీరు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు కదా. పవన్ కళ్యాణ్ కనుక ఈ ఎలక్షన్ ఓడిపోతే మీరు ఒక ఫ్రెండ్షిప్ కి మాట ఇచ్చాడు, మాట కోసం వెళ్ళేసి మొహం చూపించి వచ్చాడు. ఓట్లు వేయమని కానీ ప్రచారం కానీ చేయలే. ఒక ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళాడు, మాట ఇచ్చాడు, స్నేహధర్మం పాటించాడు. స్నేహానికి మాట ఇచ్చినందుకు నిలబడ్డాడు. మీరు వర్మను వాడుకుని వర్మను కర్మ అన్నట్టు అలా అతను అది అతని క్యారెక్టర్, అది మీ క్యారెక్టర్, అది కర్మ అనేసి కుటుంబ ధర్మం
కుటుంబ ధర్మం ఏముంది అంటే పవన్ కళ్యాణ్ మిగతా కుటుంబంతో వెళ్ళారు కదా, ఒక అల్లు అర్జున్ వల్ల ఓడిపోతారా? అక్కడ వెళ్ళడం వల్ల ఆ సమయంలో ఏముంది, పవన్ కళ్యాణ్ తన సన్నిహితులు చెప్పేదంటే ఆ సమయంలో కనుక నేను కనుక ఎలక్షన్ ఓడిపోతే అమితాబ్ బచ్చన్ ఒకసారి అడిగారు ఇలాగే, అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ బీజేపీకి గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ కి పబ్లిక్ ప్రాపగాండా చేశాడు. అదే టైంలో జయా బచ్చన్ పార్లమెంట్ లో బీజేపీని దుయ్యబడుతూ మాట్లాడింది. ఇలా మీరు అడిగినట్టే ఒక జర్నలిస్ట్ అడిగారు, ఏంటండి మీరేమో గుజరాత్ వైబ్రెంట్ అని చెప్పి చేస్తారు, ఆవిడేమో గుజరాత్ మోడీని పట్టుకుని వాయిస్తుంది పార్లమెంట్ లో అంటే ఆయన ఒక్కటే అన్నాడు, ఆ అమ్మాయి నేను గుజరాత్ వైబ్రెంట్ నన్ను పిఎం చూడండి చెయ్యాలి అని అడిగారు. చూసినాక నాకు చాలా బాగుంది, ఇది చెయ్యాలి అని చేస్తున్నాం. ఆ అమ్మాయి ఆ పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంది, ఆ పార్టీ సిద్ధాంతం మాట్లాడారు. అందుకని ఇప్పుడు మేము విడాకులు తీసుకోవాలా? అమ్మాయి ఒపీనియన్ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ అమ్మాయి చేసింది, ఆ పార్టీలో చేసింది. నేను ఈ పార్టీని ఈ కార్యక్రమం నచ్చి చేశాను, దీని ఏం మాట్లాడతారు మీరు విడాకులు తీసుకోమంటారు? దాంతో అది మ్యాగ్నానిమిటీ. అందుకనే అమితాబ్ బచ్చన్, అందుకనే నేషనల్ హీరో ఇప్పటికి ఆ మ్యాగ్నానిమిటీ కావాలి. చెప్పండి జగదీశ్వర్ రెడ్డి గారు. ఈ మాట ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళందరూ పోయారు కదా, సొంత ప్రయోజనాల కోసం వచ్చారు, మీరు అంత అసోసియేషన్ లో నాకు రావాలా, ఇంకా నేను అలౌ చేయను మిమ్మల్ని అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. ఇప్పుడు మీరు సీఎం ని కలిసారా, సంవత్సరం రోజులు అయింది, అది ఇది అంటే వీళ్ళు కలిస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఏనండి. రేట్లన్నా పెంచండి అంటారు, లేదంటే స్థలాలన్నా అడుగుతారు. మా స్థలాలు ఏంది, స్టూడియోలు కడుచుకుంటాం అంటారు, అదంటారు ఇదంటారు, ఇదంతా ఉంటుంది. దీనివల్ల వీళ్ళు కలిస్తే ఏదో ఒక అప్లికేషన్ తోనే కలుస్తారే కానీ వ్యక్తిగత హోదాతో అది ఇది కలవరు కదా. ఇది జనరల్ గా ఈ ఫీల్డ్ అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, అదే విధంగా అందరూ రాఘవేంద్ర ఉన్నాడు, వాళ్ళంతా చంద్రబాబు గారు క్లోజే కదా. కాకపోతే ఏంటంటే ఈ ఒక్కొక్కరికి పర్సనల్ ఎజెండా ఉంటుంది అనమాట. చంద్రబాబు ఇవాళ కొత్త ఇండస్ట్రీలో ప్రతి పేరు నీ కాడి నుంచి నా గురించి ప్రతి ఒక్కరిని పేరుతో సహా తెలుసు. ఆయన్ని కలవలేదని ఈయన గొడవ పెడతాడు, కత్తికి లేని దొరకదు కందపీటకి కందకు లేని దొరకదు కత్తిపీట. ఆయన కలవలేదని ఈయన బాధ ఏంటి? ఆయన కలదు, ఆయనకు తెలుసు, అందరూ తెలుసు, ఆయన ఎప్పుడు కావాలో కలుస్తారు, ఆయన పిలిచి మాట్లాడతాడు. కావాలంటే వీళ్ళు వెళ్ళి కలిసి రెగ్యులర్. అది 14 ఏళ్ళుగా ఉన్నాడు సీఎం ఆయన కలవలేదు, నేను బాధపడతాడు బాబు. అసలు ఈ వింతగా ఉంది ఇది. ఇప్పుడు సురేష్ బాబు స్టూడియో ఉంది వైజాగ్ లో, దానిపైన సమస్య ఉంది. ఇప్పుడు దానిపైన సమస్య అంటే అది స్టూడియో పర్పస్ తీసుకొని వేరే పర్పస్ వాడుతున్నారు అని దాని మీద క్యాన్సిల్ చేసినట్టున్నారు. ఇట్లాంటి ఎన్ని ఉంటాయండి ఈ సమస్యలు. ఇప్పుడు వీళ్ళు అందుకే చంద్రబాబు గారు వీళ్ళు అందుకే అందరు కలిసి రాండి అని చెప్పేది. అందుకే అందరు కలిసి వచ్చినప్పుడు సొంత చెప్పలేరు కదా. ఇప్పుడు ఎవరెవరు సినిమా రేట్లు టికెట్ రేట్లు పెంచుకోవాలో వాళ్ళు పోతున్నారు, చేపించుకుంటున్నారు, వస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం చంద్రబాబు ఏనాడైనా సీఎం అయిన కాడ నుంచి ఈ రోజు దాకా ఏనాడైనా ఇండస్ట్రీ వాళ్ళు నన్ను కలవలేదు అని ఎప్పుడన్నా అన్నాడా? ఎప్పుడు అన్నా? ఆయన ఎందుకు ఎప్పుడు అన్నా? ఆయన రాజశేఖర రెడ్డి గారు అన్నారా? అన్నా. ఈయన ఎందుకు అనవసరంగా లాగుతాడండి? జగన్ అన్నాడు కాబట్టి ఇప్పుడు జగన్ అన్నాడు కనుక ఇలా అన్నారు. జగన్ అన్న తప్పు కదా. జగన్ టికెట్లు సినిమా రేట్లు పెంపు ఇవన్నీ లేవు కదమ్మా. జగన్ అన్నది సినిమా టికెట్ల రేట్లు పెంపులు అవన్నీ లేవు. అప్పుడు రేట్లు తగ్గించాడు ఆయన. దాని మీద కదా 100 రూపాయలు హైయెస్ట్ క్లాసు కింద వచ్చేసి నేల అనేది ఒకటి పెట్టాడు. అవన్నీ తీశారు. ఇప్పుడు తగ్గించాడు కదా. రేట్లు పెంచడం తర్వాతనే కదా గొడవ తగ్గించాడనే గొడవ ప్లస్ 100 రేట్లు పెంచుకుంటానికి కూడా టికెట్ల రేట్లు పెంచడానికి కూడా ఏమన్నారు కండిషన్? 100 కోట్లు సినిమాకే ఖర్చు అయితే మీ రెమ్యునరేషన్లు హీరో రెమ్యునరేషన్ డైరెక్టర్ రెమ్యునరేషన్ కలిపి సినిమా అంటే నేను ఇవ్వను. 100 కోట్లు సినిమాకే ఖర్చు పెట్టామంటే ఎస్ టికెట్ ఖర్చు పెట్టారు, మీకు ఎక్స్ట్రా పెంచుకుంటానికి ఇస్తాను. దాన్ని కూడా కాదన్నారు. ఇప్పుడు అది కూడా తీసారు. జీవో ఉందన్న దానికి జీవో ఇచ్చాడు అతను. అది అమలు చేయట్లేదు కదా. అమలు చేయలేదు. ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేస్తుండే అన్ని సినిమాలకి ఇచ్చేస్తున్నారు. అమలు మంత్రి గారు చెప్పింది, మంత్రి దుర్గేష్ చెప్పింది.